హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారా? నేనైతే సూపర్ ఉన్నాను. ఈరోజు నేను చేశాను యాపిల్తో జామ్. మీ అందరికి కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. సో మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. దానికోసం 3 యాపిల్స్ తీసుకున్నాను. ఇవి నీట్గా వాష్ చేసేసుకొని పీల్ చేసేసుకొని పీసెస్గా కట్ చేసుకున్నాను. తర్వాత ఇవి బాయిల్ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకున్నాను. దానిలో యాపిల్ పీసెస్ అన్నీ వేసేసుకొని 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. అది మెత్తగా ఉడికిపోవాలి, బాగా మెత్తగా పేస్ట్ అయిపోయేలాగా ఉడికిపోవాలి. పేస్ట్ చేసేసుకోవాలి మనం దాన్ని. సో నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అది ట్యాప్ చేశారంటే నా నుంచి వచ్చే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయన్నమాట. సో నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. వాటర్ యాడ్ చేసేసుకుని మూత పెట్టేసుకుని బాయిల్ చేసుకోవాలి. చూసారా, బాయిల్ అవుతుంది మంచిగా. సో మంచిగా బాయిల్ అయిపోయింది అనమాట. వాటర్ అంతా అయిపోయింది. 3 యాపిల్స్ తీసుకున్నాను కదా, దానికి 1 గ్లాస్ వాటర్ కరెక్ట్గా సరిపోయింది. సో అట్లా మెత్తగా మ్యాష్ అయిపోతుంది. చూసారు కదా, అది నాకు గరిటెతో మంచిగా అవ్వట్లేదు, జారిపోతుంది అనమాట. సో అందుకోసం పప్పు గుత్తి అంటారు, మీకు ఐడియా ఉంటుంది చాలామందికి. అది తీసుకుని దాంతో మ్యాష్ చేశాను. మీకు ఈజీగా అయిపోవాలంటే మిక్సీలో కూడా మిక్సీలో ఒక తిప్పేసి పేస్ట్ చేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నేను జస్ట్ దీంతో మ్యాష్ చేశాను అంతే. దీంతో మ్యాష్ చేసిన థిక్ పేస్ట్లా అయిపోయింది చక్కగా. మీరే చూస్తారు కదా. సో ఇట్లా చూసారు కదా. ఇది మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవాలి మనం. ఇది నేను షుగర్ క్వాంటిటీ ఎలా తీసుకున్నానంటే ఒక బౌల్తో తీసుకున్నాను. ఆ బౌల్ మీకు చూపిస్తాను. ఆ బౌల్తో 1.5 బౌల్ అయిందనమాట పేస్ట్. సో నేను ఒక 1 బౌల్తో తీసుకున్నాను. యాపిల్ ఆల్రెడీ తీయగా ఉంటుంది కదా, సో 1 బౌల్ తీసేసుకున్నాను. జామ్ కొంచెం స్వీట్నెస్ ఉంటేనే బాగుంటుంది కాబట్టి 1 బౌల్ సరిపోయింది నాకు. 1.5 అయితే 1:1 రేషియో అని చూశాను, బట్ అంత వేస్తే ఎక్కువ అవుతుంది అనిపించి నేను 1 బౌలే తీసుకున్నాను. అదే సరిపోయింది చక్కగా, చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే సూపర్ ఉంది. సో నాకు బ్రెడ్ అవైలబుల్గా లేదు, లేదంటే బ్రెడ్ మీద యాడ్ చేసి చూపించేదాన్ని. సో అది వాటర్ వచ్చి అదంతా కరిగిపోయిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు దాన్ని ఈ కన్సిస్టెన్సీలో థిక్నెస్ వచ్చే వరకు ఉంచుకోవాలి. చూసారు కదా, ప్లేట్ మీద వేస్తే అది చాలా అంటే చాలా స్లోగా మూవ్ అవుతుంది. సో ఇట్లా అన్నమాట, ఇట్లా చూడండి. నా జామ్ రెడీ అయిపోయింది. అది చల్లారిన తర్వాత బౌల్లోకి తీసేసుకొని, ఇది 1 వీక్ బయటే ఉంటుందండి, ఫ్రిడ్జ్లో పెట్టుకో అవసరం లేదు. నేను ఇట్లా బాక్స్లో పెట్టేసుకున్నాను. సో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.